హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. రేషన్ కార్డులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ఎవరైతే పాత రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకోవడం కొరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అనేటివి సబ్మిట్ చేసి ఉన్నారో, వారి యొక్క పేర్లు అనేటివి యాడ్ అయినట్లు ప్రభుత్వం అయితే చెప్తుందండి. దాదాపు 10,00,000 మంది లబ్ధిదారులనైతే పాత రేషన్ కార్డులోకి చేర్చామని చెప్తున్నారనమాట. అయితే వివరాలు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని పూర్తిగా చూడండి. రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా వెంటనే తెలియజేస్తాను. ముందుగా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అవైలబుల్‌లో ఉంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. అలానే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. సో ఇక వివరాల్లో గనుక వచ్చినట్లయితే మీరు ఒక సమాచారం అనేది ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చనమాట. పేదల ఇంట రేషన్ పండుగ అంటూ ఈరోజు పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్‌ని అయితే తీసుకొచ్చాను. ఇందులో మీరు చూసుకున్నట్లయితే మే నెలలో కొత్తగా 11,00,000 మంది లబ్ధిదారులైతే జత చేసినట్లు ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. తాజాగా 31,084 కుటుంబాలకు కార్డులైతే శాంక్షన్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. పాత కార్డులలో అదనంగా 10,12,199 మంది పేర్లైతే నమోదు చేసినట్లు చెప్తున్నారనమాట. సో దీని లెక్క ప్రకారము ఎవరైతే పాత రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల యొక్క వివరాలు నమోదు చేయించుకోవాలని దరఖాస్తులను మీ సేవ మరియు ప్రజావాణి ప్రజా పాలన ద్వారా అయితే దరఖాస్తులు చేసుకొని ఉన్నారో వారందరికీ సంబంధించి నేను మీకు ఒక ప్రాసెస్ అనేది చెప్తాను, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య అనేది 2.93 కోట్లకైతే చేరిందని చెప్తుంది. ఒక్క మే నెలలోనే 11,00,000 మంది లబ్ధిదారులు కొత్తగా యాడ్ అయ్యారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తయినటువంటి పరిశీలన ప్రకారము 31,084 కుటుంబాలకు ప్రభుత్వం ఆమోద ముద్ర తెలిపింది. అంటే రేషన్ కార్డులను వెరిఫికేషన్ చేసి వీళ్ళు ఎలిజిబుల్ అని తేల్చిందనమాట. సో ఈ యొక్క డైనమిక్ కీ రిజిస్టర్ ద్వారా అయితే నమోదు చేసినట్లు తెలుస్తుందన్నమాట. అయితే వివరాలు అనేటివి ఏ విధంగా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. అలానే కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అనే దాని మీద కూడా సమాచారం అయితే రావడం జరిగింది. సో దాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఫస్ట్ వచ్చేసి మీరు ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే వెబ్ పేజ్లోకి అయితే రావాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఒక్క నిమిషం వెయిట్ చేసినట్లయితే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే వెబ్ పేజ్లోకి కనుక వచ్చినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. తెలంగాణ రైజింగ్ అని చూపిస్తుంది అనమాట. ఆహార భద్రత కార్డు తెలంగాణ ప్రభుత్వం అని వివరాలు అయితే ఉంటాయండి. సో ఈ యొక్క వెబ్ పేజ్లోకి వచ్చి మీరు నేరుగా ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్, స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సెర్చ్, ఇలా మీరు ఈ 3 ఆప్షన్ని యూజ్ చేయొచ్చు 3 రకాలుగా. ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది ఫస్ట్ ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డు వివరాలు అనేటివి చూసుకునేందుకు, అంటే కుటుంబ సభ్యులు వివరాలు అనేటివి చెక్ చేసుకునేందుకు. సో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనేది మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి ఉంటారు కదా. సో ఆ యొక్క అప్లికేషన్ మీ సేవ ద్వారా సబ్మిట్ చేసి కనుక ఉండినట్లయితే ఏ విధంగా చెక్ చేసుకోలేని దాని కొరకు ఈ యొక్క అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్లోకి అయితే రావాలి. సో లేదు మీరు మీ యొక్క రేషన్ కార్డ్ అనేది రిజెక్ట్ అయింది. సో రిజెక్ట్ అయినటువంటి రేషన్ కార్డ్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సెర్చ్, ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. అయితే ముందుగా ఇప్పుడు ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్లోకి అయితే వచ్చి ఇందులో మీ యొక్క ఓల్డ్ రేషన్ కార్డ్ అయితే ఉంటుంది కదా, ఈ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీ యొక్క జిల్లాని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ యొక్క జిల్లాని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క రేషన్ కార్డులో లబ్ధిదారుల యొక్క వివరాలు అనేటివి నమోదు అయ్యి ఉన్నాయా లేదనే స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అది కూడా రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనే ఆప్షన్లు అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక రేషన్ కార్డ్ మెంబర్ డీటెయిల్స్ అనేవి మీరు ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది. తర్వాత మెంబర్ నేమ్ యొక్క వివరాల కింద అయితే పేర్లు అనేటివి యాడ్ కావడం జరుగుతుంది. మీ యొక్క అప్లికేషన్ నెంబరు, ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన టైప్, అప్లికేషన్ స్టేటస్, ఈ వివరాలన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మీ యొక్క రేషన్ కార్డు సభ్యుల యొక్క వివరాలు అనేటివి నమోదు అయ్యి ఉన్నాయా లేదా చెక్ చేసుకునే విధానం ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మీ యొక్క రేషన్ కార్డు అప్లికేషన్ అనేది, అంటే పాత రేషన్ కార్డులకు సంబంధించి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకోవడం కొరకు మీరు అప్లికేషన్ కనుక సబ్మిట్ చేసినట్లయితే ఈ విధంగా చెక్ చేసుకోండి. మీ పేర్లు అనేటివి నమోదు అయి ఉంటాయన్నమాట. నమోదు అయి ఉంటే
సో ఓకే అని మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఎందుకు శాంక్షన్ కావడం లేదు అనే దాని మీద కూడా ఒక సమాచారం అయితే ప్రచురితమైందనమాట. ఒకసారి చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డుల జారీకి డూప్లికేషన్ సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరికి నుంచి 2 అంతకుమించి అప్లికేషన్స్ అనేటివి రావడంతో దీంతో ఆలస్యం అవుతున్నటువంటి వెరిఫికేషన్ అని చెప్తున్నారనమాట. దాదాపు 19 లక్షల అప్లికేషన్స్‌కు 3 దశల్లో ఎంక్వైరీ. మీ సేవ అప్లికేషన్‌కి మాత్రం స్పీడ్‌గా క్లియరెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి అన్నీ కూడా ఆన్‌లైన్‌లో ఉంటాయి కాబట్టి వెంటనే వెరిఫికేషన్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. వీటిలో కూడా 4 లక్షలకు గాను 1.57 లక్షల దరఖాస్తులకు అప్రూవల్ అయితే వచ్చి ఉందన్నమాట. ఇవి గాక మార్పులు, చేర్పుల కోసం మరో 20 లక్షల అప్లికేషన్స్ అనేటివి వచ్చినట్లు ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. వీటిల్లో ఇప్పటికే 15.93 లక్షల అప్లికేషన్స్‌కి అనేటివి క్లియర్ అయితే అయినట్లు తెలుస్తోంది. సో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. గత 10 ఏండ్లుగా కొత్త రేషన్ కార్డులు లేకపోవడంతో ఏకంగా 19 లక్షల అప్లికేషన్స్ రావడము, వాటిని 3 దశల్లో ఎంక్వైరీ చేస్తుండడమే కాకుండా ఇక్కడ ఒక్కొక్కరు దాదాపు 2-3 అప్లికేషన్స్ పెట్టడం వల్ల డూప్లికేషన్ సమస్య మారిందని అంటున్నారు. ఇదిగాక కార్డులలో మార్పులు, చేర్పుల కోసం వచ్చినటువంటి అప్లికేషన్స్‌ని ఆల్మోస్ట్ 75% క్లియరెన్స్ అనేటివి చేశామని చెప్తున్నారనమాట. సో కాబట్టి నేను మీకు గతంలోనే చెప్పాము. సో రేషన్ కార్డులకు సంబంధించి మీరు ఒక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో 4-5 అప్లికేషన్స్ సబ్మిట్ చేసినా కానీ కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారని చెప్పడం జరిగిందనమాట. అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అంటే కొత్తగా కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ కొరకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే సపరేట్‌గా 3 దశల్లో వెరిఫికేషన్ అనేది ఇచ్చేసి ఈ యొక్క కార్డులు అనేటివి రిలీజ్ చేస్తామని చెప్పిందనమాట. అయితే కార్డులు కూడా స్మార్ట్ కార్డ్ రూపంలో అయితే ఉంటాయని చెప్పింది. ఇదివరకే మీకు అందరికీ కూడా తెలిసినటువంటి సమాచారమే. అయితే స్మార్ట్ కార్డ్స్‌లో ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఉండడము, అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క వివరాలు అనేటివి ఉండడం అయితే ఉంటుందని కూడా చెప్పారు. సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ఇదేనండి. సో కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయనే వివరాలు కూడా ఇక్కడ నేను మీకు అందించడం జరిగింది. ప్రతిరోజు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ విధంగా ఉన్నటువంటి పేపర్లలో వచ్చినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఈ విధంగా స్క్రీన్ మీద అయితే మీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో డైలీ అప్డేట్ చేస్తాము. సో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్నీ కూడా ఇందులోనే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఓపెన్ చేసి తప్పకుండా జాయిన్ అవ్వండి. డైలీ కూడా కంటెంట్ అనేది పోస్ట్ అవుతుందండి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా. సో మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అయినా కానీ మా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను.